పురుషులు స్త్రీల వక్షోజాలని ఎందుకు చూస్తారు? పరాయి స్త్రీ ఎదురుపడితే చాలామంది పురుషులు కళ్ళు సాధారణంగా ఆమె ముఖం మీద కాకుండా ఆమె వక్షోజాలపైనే ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో ఆ స్త్రీ చాలా అసహనానికి గురవుతుంది. పరాయి పురుషుడు తన శరీరాన్ని, అందులోనూ చూడకూడని ప్రదేశంలో కొరుక్కు తినేలా చూస్తుంటే చాలామంది స్త్రీలు ఆ చూపులను తట్టుకోలేరు. అయితే చాలా తక్కువ మంది స్త్రీలు మాత్రమే ఇలాంటి చూపులను అమితంగా ఎంజాయ్ చేస్తారు. అసలు పురుషులు పరాయి స్త్రీలు ఎదురుపడితే వారి ముఖాన్ని కాకుండా వారి వక్షోజాలనే ఎందుకు చూస్తారనే విషయం గురించి ఆలోచిస్తే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. స్త్రీ వక్షోజాలు సైజులు బట్టి పురుషుడు ఉద్రేకం పొందుతాడు. అలాగే పెద్ద సైజు వక్షోజాలను కలిగిన స్త్రీలను కామ కోరికలు ఎక్కువగా ఉంటాయని భావిస్తాడు. యుక్త వయసుకు వచ్చిన కుర్రాడి దగ్గరి నుండి కాటికి కాళ్ళు చాపి ఉన్న ముసలోడి వరకు పరాయి స్త్రీ కనిపిస్తే ఇలాంటి కత్తులాంటి చూపులతో గుచ్చువలే ఎక్కువగా కనిపిస్తారు. దీనికి కారణం శృంగారం మీద వారికి గల ఆసక్తి అని అనుకోవచ్చు. ఈ ఇంటర్నెట్ యుగంలో పిల్లాడి నుండి పెద్దల వరకు అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు తప్పనిసరిగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇంటర్నెట్ వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతకన్నా ఎక్కువగా చెడు జరుగుతుంది అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఇంటర్నెట్ని సక్రమమైన పనులు వాడుకుంటే చెడు పనులకు వాడుకునే వారే ఎక్కువగా ఉన్నారు. చిన్న వయసులోనే శృంగారం గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు అశ్లీలమైన వెబ్సైట్లు చూస్తూ వాటి వలన మానసికంగా ప్రభావితం అవుతున్నారు. దీని కారణంగా వారి మనసులో శృంగారం కోరికలు పుడుతున్నాయి. ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉండడం వలన వీరికి బయట ఏ స్త్రీ చూసినా ఆ వెబ్సైట్లోని వాళ్ళు చూసిన దృశ్యాలు గుర్తుకొచ్చి స్త్రీలను కామపు చూపులతో చూడడం మొదలు పెడతారు. అలాగే పెద్దవాళ్ళు, పురుషులు ఆల్రెడీ వారికి సంభోగం మీద అవగాహన ఉంది కాబట్టి కొత్త రుచుల కోసం ఇలా పరాయి స్త్రీలను మొహపు చూపులతో చూస్తూ ఆనందం పొందుతారు. ఇంకా చెప్పాలంటే పరాయి స్త్రీలను మొహపు చూపులు చూస్తూ ఆనందం పొందుతారు. ఇంకా చెప్పాలంటే పరాయి స్త్రీలను ఊహించుకుంటూ భార్యతో సంభోగం చేసే మగవాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి మగవాళ్లకు ఇంట్లో ఎంత అందమైన భార్య ఉన్నా బయట కనబడే అనాకరైన స్త్రీ వీరి కళ్ళకు అప్సరసలాగే కనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోలను చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ మీద పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.